తన ఫ్రెండ్ ద్వారా దేవా గురించి గుండె పగిలే నిజాలు తెలుసుకుని అల్లుడుగా ఒప్పుకున్న హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు తన ఫ్రెండ్ ద్వారా దేవా గురించి గుండె పగిలే నిజాలు ఏం తెలుసుకున్నాడు హరివర్ధన్? మరి దేవాని అల్లుడుగా అంగీకరించాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథునను శారద ఇంట్లోంచి వెళ్ళిపోమని గెంటేయడంతో ఇంకా సత్యమూర్తి అయితే శారద అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏంటండి, ఇన్ని రోజులు మీరు ఇంట్లోంచి పంపించేయమన్నా మీ మాటని ఎదిరించి మరీ దీన్ని ఇంట్లో పెట్టుకున్నందుకు ఇది నా వేలుతోనే నా కంట్లో పొడిచింది. నా కొడుకుని జైలు పాలు చెయ్యాలనుకుంది. దీన్ని ఇంట్లో ఒక్క క్షణం ఉండనివ్వను అని చెప్పాను. కానీ మిథున చేసిన దాంట్లో తప్పు లేదు. మిథున ఆలోచించిన విధానం వేరు, నువ్వు ఆలోచిస్తున్న విధానం వేరు. నువ్వు నీ కొడుకు గురించి ఆలోచించావు. మిథున తన భర్తకు ఎక్కడ ప్రాణహాని కలుగుతుందా అన్న భయంతోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అది అర్థం చేసుకో. అంతే తప్ప తనలో ఏ స్వార్థం లేదు. తనలో స్వార్థం ఉండుంటే ఈపాటికే ఎప్పుడో దేవాను ఏదో రకంగా బాధ పెట్టేయడానికి ప్రయత్నించేది. ఈ రకంగా దేవాతో కలిసి జీవించాలని ఎప్పుడూ కోరుకునే మనస్తత్వం తనది కాదు. ఒక్క మాట తన తండ్రికి చెప్తే దేవా మన కంటికి కూడా కనిపించకుండా చేయగలరా? అంతటి పాపులారిటీ ఉంది వాళ్ళ నాన్నకు. అది అర్థం చేసుకుని మసులుకుంటే బాగుంటుంది. తనను తప్పు పడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పేసరికి మిథున నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పనేసరికి మిథున లోపలికి వెళ్తుంది. అత్తయ్య, మిథునను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి ప్రమోదిని అక్క, ఎప్పుడు మిథుననే సపోర్ట్ చేస్తావు, ఇప్పుడు కూడా మిథుననే సపోర్ట్ చేస్తున్నావా? మిథున తప్పు చేసింది అక్క అని చెప్పనేసరికి నువ్వుండు సూర్యకాంతం, దొరికిందే అవకాశం అని మిథున మీద లేనిపోనివన్నీ అత్తయ్యకి ఎక్కిస్తున్నావు. అత్తయ్యకి ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే మనస్తత్వం అత్తయ్యకి ఉన్నా నువ్వు చెప్పే వాటికి అత్తయ్య నమ్మేస్తున్నారు. ఎప్పుడు మిథున మీద కోప్పడని అత్తయ్య ఇప్పుడు మిథున మీద కోప్పడుతుంటే నాకే ఎంతో బాధగా అనిపిస్తుంది అని చెప్పి ప్రమోదిని చెప్తుంది. అమ్మ వదిలేసేయి అని చెప్పాను. కానీ ఇంకా దీపాలు పెట్టిన తర్వాత ఇంకా అంతా కూడా బాగానే ఉంటారు. ఇంకా బాగానే మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మిథున అయితే దేవాకి టీ పట్టుకెళ్ళి ఇచ్చేసరికి దేవా తీసుకోడు. ఏంటి దేవా, నువ్వు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావా అని చెప్పనేసరికి నిన్ను తప్పుగా అపార్థం చేసుకోవట్లేదు, కానీ మీ నాన్న కోర్టుకొచ్చి ఎలా నా తరపున వాదించాడా అని ఆలోచిస్తున్నాను అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అనగానే నాకు మాత్రం క్లారిటీగా ఒక విషయం అర్థమైంది. మీ నాన్న నిన్ను మా దృష్టిలో చెడ్డదాన్ని చేయడానికి ప్రయత్నించాడని అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు అనగానే లేదంటే నువ్వు సాక్ష్యం చెప్తే నాకు శిక్ష పడుతుంది. నాకు శిక్ష పడితే నేను జైలుకి వెళ్తాను. అప్పుడు నీ లైఫ్లో నేను ఉండను కదా. కానీ మీ నాన్న ఒకటి న్యాయం గెలవాలని కోరుకున్నాడా, లేక నిన్ను మా దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలనుకున్నాడా? ఏ ఉద్దేశంతో మీ నాన్న వాదించాడనేదే అర్థం కావట్లేదు అనగానే అదేమీ లేదులే దేవా, మా నాన్న స్వతహాగా చాలా మంచివారు. కానీ నా గురించి ఆలోచించే మా నాన్న ఏదైనా చెయ్యాలనుకుంటారు. నేను బాధపడతానో లేక అన్ని సంవత్సరాలు జైలు శిక్ష నీకు పడుతుందని తెలిసే మా నాన్న వచ్చుంటారు అని చెప్పి మాట్లాడేసరికి సరే ఏదో టీ ఏది అని చెప్పాను. కానీ చల్లారిపోయింది, తీసుకొస్తానంటూ మిథున వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా దేవా నిజంగానే ఆయన ఎందుకు అలా చేశారో తెలియడం లేదే అని ఆలోచనలో పడతాడు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగానే దేవా పురుషోత్తం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏంటి దేవా అంతటి పని చేశావు, అదంతా నా రాజకీయం గురించి అనుకుంటున్నారు. నేనేమీ నీకు చెప్పలేదు కదా. నీ పర్సనల్గా నువ్వు కక్ష తీర్చుకుంటే అది కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పాను. కానీ అదేంటన్నా, ఒక ఆడపిల్ల, నా చెల్లెల్లాంటి ఆడపిల్ల జీవితాన్ని వాడు నాశనం చేస్తే తప్పు నాదే అంటున్నావా అని చెప్పాను. కానీ తప్పు నీదే దేవా. ఇప్పుడు నువ్వు దేవుడమ్మ వాళ్ళని ఏం చేసినా అది నా రాజకీయం కోసం చేస్తున్నానని దేవుడమ్మ మనుషులు చుట్టుపక్కల ప్రజలు అనుకుంటారు. అదేమీ ఆలోచించకుండా నీకేది తోస్తే అది చేసేసావు అంటూ ఎప్పుడూ లేంది పురుషోత్తం కాస్త దేవా మీద కోప్పడతాడు. కోప్పడేసరికి దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంట్రా, పురుషోత్తమన్న నా మీద సీరియస్ అయ్యాడు. ఎప్పుడు పురుషోత్తమన్న నా మీద కోప్పడని పురుషోత్తమన్న ఇప్పుడు సీరియస్ అవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి సరే వదిలేసాయి.
ఏదో కోపంతో అనుంటాడు అనగానే కోపంతో ఏం కాదు, పురుషోత్తమన్న కావాలని అన్నాడు, నాకు బాగా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సర్లే వదిలే, ఇంకెందుకు ఆ గొడవ, భోజనం చేసావా అని చెప్పాను కానీ లేదు ఇంటికి వెళ్తాను, మిథున ఎదురు చూస్తూ ఉంటుంది. అన్న, మిథున వదిన గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావు కదా, మరి వదినికి నీ మనసులోని ప్రేమను చెప్పేచ్చు కదన్నా, వదిన నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదన్నా అని చెప్పాను కానీ అలా చెప్పడానికి క్షణకాలం పట్టదురా. కానీ వాళ్ళ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు మిథునను వదిలేమని. నేను వదిలేయాలనే అనుకుంటున్నాను, కానీ మిథున నన్ను వదిలి ఉండలేకపోతుంది. నిజం చెప్పాలంటే నేను మిథునను వదిలి ఉండలేను, కానీ మిథున నా కోసం వచ్చింది, నేను ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాను. నా మనసులో ప్రేమ చెప్పాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను, కానీ వాళ్ళ నాన్న నా దగ్గర మాట తీసుకోవడం వల్ల చెప్పలేకపోతున్నాను. నా మనసులో ప్రేమ మనసులోనే ఉండిపోతుంది. మిథున నేను ఎప్పటికైనా చెప్పకపోతానా, తనను భార్యగా ఒప్పుకోకపోతానా అని తను ఆలోచిస్తుంది. ఏంటో నా పరిస్థితి అనగానే, నీ పరిస్థితి ఎవరికి రాకూడదన్నా, కూతురేమో రమ్మంటుంది, తండ్రేమో పొమ్మంటున్నాడు, ఏంటో మా అన్న పరిస్థితి ఇలా తయారైంది. సర్లేరా ఇంటికి భోజనానికి వెళ్తాను అని చెప్పి భోజనానికి వెళ్తాడు. భోజనానికి వెళ్ళిన తర్వాత హరివర్ధన్ కాస్త ఇంట్లో కూర్చుని, మీరు చేసిందేమీ బాలేదు నా మామయ్య, అసలు వాడి తరపున మీరు లాయర్గా వెళ్ళి వాడికి శిక్ష పడకుండా కాపాడడం ఏంటి అని చెప్పాను కానీ, అంటే నేను ఏం చేయాలో నువ్వే చెప్తావా త్రిపుర అని చెప్పాను కానీ, అది కాదు మామయ్య, వాడికి 16 సంవత్సరాలు శిక్ష పడితే జైల్లోనే మగ్గిపోతాడు కదా, అప్పుడు మిథున మన ఇంటికి వచ్చేస్తుంది కదా అనగానే, నా కూతురు వాడిని వదిలి వచ్చేస్తుందని ఎలా అనుకుంటున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఒకవేళ రాహుల్ ఏదైనా తప్పు చేశాడే అనుకో, వాడు జైలుకి వెళ్ళాడే అనుకో, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతావా అని చెప్పనగానే ఆలోచిస్తుంది. చూసావా, వెళ్ళను అని ఖచ్చితంగా మాట చెప్పలేకపోతున్నావు, ఆలోచిస్తున్నావు. అదే నా కూతురు ఏం చేస్తుందో తెలుసా, వెళ్ళను నాన్న అని వెంటనే నా మాట పూర్తవడంతో చెప్పేస్తుంది. అది నా కూతురంటే. నా కూతురు దేవా 16 కాదు, మరొక 30 సంవత్సరాలు జైల్లో ఉన్నా ఆ ఇంట్లోనే ఉంటుందే తప్ప ఆ ఇంట్లోంచి బయటికి రాదు, నా ఇంటికి రాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ దేవాని ఎందుకు అల్లుడుగా ఒప్పుకోవట్లేదని నీకు అనిపిస్తుందేమో కదా, ఎందుకో ఒప్పుకోవాలని నా మనసు అనిపించట్లేదు. కానీ నా కూతురు తరపున ఆలోచిస్తే దేవాకు శిక్ష పడకూడదని మిథునను చెడ్డదాన్ని చేసి అక్కడ దేవాను నిర్దోషిగా విడుదల చేయించాను. ఎందుకంటే దేవా జైల్లో ఉంటే నా కూతురు ప్రతి క్షణం బాధపడుతూ ఉంటుంది. ఆ దేవుడమ్మ తరపున ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని మిథున అక్కడ సాక్ష్యం చెప్పిందే కానీ దేవాకి ఇలా 16 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని మిథున ఊహించలేకపోయింది. అంతే తప్ప అంతకు మించి వేరే ఉద్దేశమేమీ లేదు. మిథునకు దేవా మీద ఎలాంటి కక్ష లేదు, మనస్ఫూర్తిగా ప్రేమించడం తప్ప అని చెప్పి హరివర్ధన్ కాస్త వెళ్ళిపోతాడు. అమ్మ, నాన్న ఇంతలా బావ గురించి అక్క గురించి ఆలోచిస్తున్నారు కదా, మరి ఎందుకమ్మా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయట్లేదు? అక్కను కలవద్దని, అక్కతో మాట్లాడొద్దని నాన్న బావ దగ్గర మాట తీసుకున్నారు. ఆ మాట తీసుకోవడం వల్లే కదా వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు. మరి నాన్న ఎందుకమ్మా అక్క విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు? అక్క బావ కలిసి ఉండాలని కోరుకుంటున్నారా, ఒకచోట ఉండాలని కోరుకుంటున్నారా అనగానే, మీ నాన్న ఏదో ఆలోచిస్తున్నాడే, మిథున రాదు అని తెలుసు, కానీ ఎలా రప్పించాలో అర్థం కావట్లేదు. దేవాను మిథున వదులుకోవదని మిథునకు తెలుసు, దేవాకు తెలుసు. ఏంటో ఈ ముగ్గురు మధ్యలో పాపం వాళ్ళిద్దరూ నలిగిపోతున్నారు. మీ నాన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కానీ దేవా తన మనసులోని ప్రేమను బయట పెట్టడు, దేవా మనసులో ప్రేమను బయట పెడితేనే కానీ మిథున దేవా ఒకటి కారు అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా ఒక కార్ వచ్చి ఆగి ఫ్యామిలీ కాస్త లోపలికి వస్తారు. ఎవరంటే అపర్ణ, సుభాష్. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్ కాబట్టి. ఎవరు ఫ్రెండు? హరివర్ధన్ ఫ్రెండ్ కాబట్టి సుభాష్ వచ్చేసరికి, హలో అంకుల్, మీరా, బాగున్నారా అని చెప్పి అలంకృత పలకరిస్తుంది. బాగున్నానమ్మా, మీ డాడీ ఇంట్లోనే ఉన్నారా అని చెప్పాను కానీ, 2 అంకుల్ ఉన్నారు అని చెప్పాను కానీ, హాయ్ ఆంటీ బాగున్నారా,
ఎలా ఉన్నాడు రాజన్నయ్య, కావ్యదిన ఎలా ఉంది అని చెప్పాను కానీ అంతా బాగున్నారు అని చెప్పనేసరికి సరే రా రండి ఆంటీ కూర్చోండి, నేను వెళ్ళి మమ్మీ డాడీని పిలుచుకొస్తాను అని చెప్పాను కానీ సరేనని వెళ్ళి హరివర్ధన్ని లలితను పిలుచుకొస్తుంది అలంకృత. హాయ్ రా బాగున్నావా అని చెప్పాను కానీ బాగున్నాను రా, ఏంటి మధ్యన బిజీ అయిపోతున్నావు అని చెప్పాను కానీ బిజీ ఏముందిరా ఏమీ లేదు అని చెప్పనేసరికి హాయ్ లలిత బాగున్నావా అనగానే బాగున్నాను అని చెప్పనేసరికి మీరిద్దరూ మాట్లాడుకోండి, మేము పైకి వెళ్తామని లలిత కాస్త పైకి తీసుకువెళ్తుంది. అపర్ణనైతే మాట్లాడుకునేసరికి అదే సమయానికి ఆ రోజు ఇంట్లో వ్రతం జరిగింది కదా, వ్రతంలో ఫోటోలు తీశారు కదా, ఆ ఫోటోలు వస్తాయి. వచ్చేసరికి మేడం అని చెప్పాను కానీ మీరు ఉండండి డాడీ నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళి ఫోటోలు తీసుకుంటుంది. ఎంత అని చెప్పాను కానీ మీ డాడీ ఆల్రెడీ పే చేసేసారు, ఫోటోలే ఆలస్యమైంది అని చెప్పాను కానీ సరే అని ఫోటోలు తీసుకుని డాడీ మొన్న వ్రతం చేయించారు కదా ఆ ఫోటోలు వచ్చాయి అని చెప్పాను కానీ అవునా సరే అక్కడ పెట్టే అని చెప్పి చెప్తాడు. చెప్పేసేసరికి ఫొటోస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేసరికి ఫొటోస్ అలా పడేయడంతో ఫొటోస్ అందులోంచి ఒక ఫోటో అంటే దేవా ఫేస్ మాత్రం కనిపించే ఫోటో ఒకటి బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ముందైతే ముందు చూసుకోకపోయేసరికి ఇంకా హరివర్ధన్కి ఏదో ఫోన్ రావడంతో వ్రతం తాలూకు ఫోటోలు ఏంటి అని చెప్పి ఆ ఫోటోలను కాస్త తీసి ఇలా ఫోటో పైకి తీస్తూ ఉండేసరికి దేవా కనిపించేసరికి పక్కన తను కనిపిస్తుంది, మిథున కనిపించేసరికి ఈ అబ్బాయ అని చెప్పాను కానీ తను నీకు తెలుసా ఏంటి అని చెప్పనేసరికి సరే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఈ అబ్బాయి ఏంట్రా మిథున పక్కన ఉన్నాడు అంటే మిథున చేసుకుంది ఈ అబ్బాయినేనా అని చెప్పాను కానీ అవును నీకు ఈ అబ్బాయి తెలుసా అని చెప్పాను కానీ తెలియకపోవడం ఏంట్రా, ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అంటే కారణం తనే అని చెప్పనేసరికి ఏమైందిరా దేని గురించి అనగానే రాజు చెల్లెలు అదే నాకు కూతురు ఉంది తెలుసు కదా, ఫారెన్లో చదువుతుంది ఇప్పుడు అని చెప్పాను కానీ అవును చదువుతుంది, ఇప్పుడు ఏమైంది అని చెప్పాను కానీ తన కాలేజీ డేస్లోనే మాకు దూరం అయి ఉండేది, కానీ ఆ దేవుడు తిన రూపాన్ని వచ్చి నా కూతుర్ని కాపాడడం వల్లే ఇప్పుడు నా కూతురు ఫారెన్లో చదువుకుంటుంది చక్కగా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా ఇతను కాపాడడం ఏంటి అని చెప్పాను కానీ అవునరా కాలేజీలో తనని ఎవరో ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను, ఏమవుతుందో నా కూతురు తిరిగి వస్తుందో రాదో అని ఎంతగానో టెన్షన్ పడేసరికి అంతమందిలోంచి ఈ అబ్బాయి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. అంతమందిలోంచి ముందుకొచ్చి అంకుల్ మీరు బాధపడకండి, మీ కూతురు ఎక్కడున్నా క్షేమంగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది, తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అంటూ ఈ అబ్బాయి నాకు భరోసా ఇచ్చాడ్రా. పోలీసులు కూడా ఏమీ చేయలేం సార్, ఎక్కడ ఏ జాడ ఏమీ దొరకట్లేదు, ఎలాగేంటో తెలియట్లేదు, ఫోన్ కూడా ట్రేస్ కావట్లేదు అని చెప్పి వాళ్ళు చేతులెత్తేశారు. ఈ అబ్బాయి మాత్రం చాలా కష్టపడి నా కూతుర్ని ఎక్కడో దాచిపెట్టారంట. ఆ కాలేజీలో ఉండే కొంతమంది గ్యాంగు వాళ్ళని పట్టుకుని వాళ్ళు అనుమానంగా మాట్లాడడం అంతా కూడా గమనించి వాళ్ళని పట్టుకుని నా కూతుర్ని వాళ్ళ నుంచి ఈ అబ్బాయే కాపాడి తీసుకొచ్చాడు, లేదంటే తన జీవితం నాశనం అయిపోండేది అని చెప్పాను కానీ అవునా అని చెప్పాను కానీ అవునరా, ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా ఒంటి నిండా కత్తిపోట్లురా, అంత కత్తిపోట్లలో కూడా తనను తీసుకొచ్చి క్షేమంగా అప్పచెప్పి అప్పుడు అలా స్పృహ తప్పి పడిపోయాడు. ఒంటి నిండా ఇంచుమించు 13 కత్తిపోట్లున్నాయి. అన్ని కత్తిపోట్లతో నా కూతుర్ని ఎలా తీసుకొచ్చావో నాకు అర్థం కాలేదనగానే మీకు మాటిచ్చాను కదా సార్, అందుకోసమని తీసుకొచ్చాను, ప్రాణం పోయినా నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్పి ఇంకా ఆ పిల్లోడు చెప్పాడురా. ఆ మాటకు ఏదైనా సహాయం కావాలితే అడుగు అన్నాను. ఆ అబ్బాయి నా దగ్గర నుంచి ఏ సహాయం కోరలేదురా. తర్వాత ఏమైందో కాలేజీలో చదవట్లేదు అన్నా అని చెప్పిందంతే, తర్వాత విషయం నాకేమీ తెలీదు అని చెప్పనేసరికి ఒకానొక టైంలో ఇలా పెళ్ళి జరిగిందిరా, కానీ ఇప్పుడు మిథున వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, వాళ్ళని వదిలి రాను అంటుంది. ఆ అబ్బాయి దగ్గరేమో నేను మాట తీసుకున్నాను అని చెప్పాను కానీ తప్పు చేసావురా హరి, చాలా తప్పు చేసావు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, నువ్వు ఎంత వెతికినా అంత మంచివాడిని తీసుకొచ్చి పెళ్ళైతే చేయలేవు నీ కూతురికి. రౌడీయిజం అంటావా,
ఏమో అప్పుడు పిల్లల కారణాల వల్ల జరుగుండొచ్చు. కానీ మిథున ఒక టాలెంటెడ్ పర్సన్ రా. మిథున ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా సాధిస్తుంది. వాళ్ళిద్దరినీ ముందు భార్యాభర్తలను చెయ్యి, తర్వాత మిథున కోసమే ఖచ్చితంగా దేవా పూర్తిగా మారిపోతాడురా. ఎంతమందిని చూడలేదు, ఖచ్చితంగా మారుతారు. అయినా ఒకప్పుడు ఇష్టం లేదు అని చెప్పిన వాడు ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నావు కదా, మరి అలాంటి తప్పుడు ఖచ్చితంగా మారతాడు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ రా. వాణ్ణి అల్లుడుగా ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అనే దిగ్భ్రాంతిలో మిగిలిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన క్లారిఫికేషన్ వల్ల అల్లుడుగా ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి హరివర్ధన్ చెప్తాడు. అపర్ణ అని చెప్పాను కానీ అదేంటన్నయ్య అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పనేసరికి భోజనం చేసి వెళ్ళరా అని చెప్పాను కానీ వద్దమ్మా అని చెప్పాను కానీ లేదు లేదు రండిరా భోజనం చేద్దాము, అందరం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది కదా లలిత అని చెప్పాను కానీ వడ్డించేస్తాను రండి అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పి గబగబా అక్కడికి తీసుకెళ్ళి అందరూ కలిసి కూర్చుని భోజనం చేసి నిర్ణయం అయితే తీసుకోవరా హరి అనగానే తీసుకున్నాను రా, అమలు చేస్తాను అని చెప్పనేసరికి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి అని చెప్పాను కానీ దేవా గురించి హరి చెప్తున్నాడు సుభాష్. దేవాయే సుభాష్ కొడుకు కూతుర్ని కాపాడాడంట, అలాంటి అబ్బాయి అల్లుడిగా దొరికినందుకు అదృష్టమని చెప్తున్నాడు అనగానే మరి ఇప్పుడు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే దేవాని అల్లుడుగా అంగీకరిద్దామనుకుంటున్నాను. సరే రేపు ఉదయాన్నే నాకు కోర్టు పనుంది, పని పూర్తవగానే నేను ఫోన్ చేస్తాను, రెడీ అయ్యుండు, నువ్వు నేను కలిసి దేవా వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మేడం సారు పంపించారు అని చెప్పి 2 కవర్లతో బట్టలు వస్తాయి. పంపించారా ఏంటి అని చెప్పి గదిలోకి తీసుకెళ్ళి చూసేసరికి అది దేవాకు మిథునకు బట్టలు తెప్పిస్తాడనమాట హరివర్ధను. వాటితో పాటు ఇంకా ఫోన్ చేసి ఒక నెక్లెస్ అవి తీసుకో అని చెప్పాను కానీ వెళ్ళే దారిలో తీసుకుందామండి అని చెప్పనేసరికి సరే అని వెళ్ళే దారిలో అల్లుడికి బంగారం కూతురికి బంగారం అన్నీ తీసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని సరాసరి ఇంటికి వెళ్తారు. ఇంటికి తాంబూలం తీసుకుని వెళ్ళేసరికి దేవాని ఇంట్లోనే ఉండమని సత్యమూర్తికి ఫోన్ చేసి చెప్తాడు హరివర్ధన్. దేవా ఇంట్లోనే ఉంటాడు. బావగారు దేవా ఉన్నాడా అని చెప్పాను కానీ అమ్మ మిథున దేవా అని చెప్పి పిలిచేసరికి ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు కూడా వచ్చేసరికి బొట్టు పెట్టు అని చెప్పాను కానీ బొట్టు పెడతారు. బొట్టు పెట్టి తీసుకొచ్చిన తర్వాత అంటే దేవాకు తన అల్లుడు స్థానం ఇవ్వాలంటే కోట్ అది ఉండాలి కదా, ఆ స్థాయి రేంజ్లోనే కదా ఉంటాడు. సో కోట్ అది వేసిన తర్వాత లోపల నుంచి బయటకు వస్తారు ఇద్దరు కూడా. ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు నా కూతురు నుంచి నిన్ను దూరం చేయాలని అనుకున్నాను, కానీ నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలుసుకున్న తర్వాత ఎవరికైనా నువ్వు మాటిస్తే తప్పవంట కదా, నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఇప్పుడు హరివర్ధన్ గారు ఏం మాట అడుగుతున్నారు, దేవా ఇప్పుడు ఏ మాట ఇవ్వాలి, మిథునను వదిలేమని అంటారా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉండేసరికి చెప్పండి సార్ అని చెప్పాను కానీ నా కూతురు కళ్ళంట కన్నీళ్లు రాకుండా ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటానని నాకు మాటిస్తావా అని చెప్పాను కానీ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇలాగ అడుగుతాడని అస్సలు అనుకోరు. తప్పకుండా సార్, నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం మిథున కళ్ళల్లోంచి కన్నీళ్లు రావు, మిథునకు బాధ అనేది తెలియకుండా చూసుకుంటాను అని చెప్పి దేవా చెప్తాడు. చెప్పేసరికి హరివర్ధన్ కాస్త దేవాని దగ్గరికి తీసుకుని మిథునను దగ్గరికి తీసుకుని నా అల్లుడు నా కూతురు, ఆ రోజు కోర్టులో కూతురే లేదు అల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అన్నాను కదా, ఇప్పుడు చెప్తున్నాను దేవా హరివర్ధన్ అల్లుడు, మిథున నా కూతురు అని చెప్పి అనేసరికి ఇప్పుడే నా కూతుర్ని అల్లుడిని ఇంటికి తీసుకువెళ్తున్నాను, సాయంత్రం మీరంతా రండి, వీళ్ళిద్దరికీ మా ఇంటి దగ్గరే మొదటి రాత్రి ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఏర్పాటులోనే మెట్టెల ఫంక్షన్ కూడా మెట్టెలు తొడిగిన తర్వాత వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేస్తాను అని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పనేసరికి చాలా సంతోషం అండి అనగాని అండి ఏంటి ఇంకా దూరం పెడుతున్నారా మాస్టారు అని చెప్పాను కానీ అదేమీ లేదు సార్, మీ హోదాకి మేము గౌరవం ఇవ్వాలి కదా అనగానే మీరు మేము వియ్యంకులైనప్పుడు హోదా గురించి ఎందుకు మాట్లాడడం, మీరు మేము
అంతా ఒకటే. నేను ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు. నా హోదా దర్పం చూపించాలని అస్సలు అనుకోలేదు అనగానే, ఖచ్చితంగా మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా సత్యమూర్తి మాట్లాడతాడు. మాట్లాడేసరికి అంతా సంతోషంగా ఉంటుంది. వెళ్ళొస్తాను అత్తయ్య, వెళ్ళొస్తాను మామయ్య అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు కూడా వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి మొత్తం నలుగురు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో దేవా, మిథున, ఈ రోజుకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంకా ఒక గదిలో ఉంచుతారు. ఇంకా దేవ నైట్కి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు కదా, అప్పుడే తన మనసులోని ప్రేమను చెప్పేయాలని, మిథునను భారీగా అంగీకరించాలని నిర్ణయం తీసుకుంటాడు. సాయంత్రం 4 అయ్యేసరికి పంతులు గారు వచ్చేస్తారు. ఇంకా వీళ్ళంతా కూడా వచ్చేసేసరికి మెట్టెల ఫంక్షన్కి రెడీ అయ్యారమ్మా అని చెప్పాను. కానీ రెడీ అవుతుందండి అని చెప్పనేసరికి బంగారు బొమ్మల పైనుంచి కింద వరకు నగలు దిగేసుకుని దేవా పట్టుపంచ కట్టుకుని ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. ఇద్దరు పక్కపక్కన కూర్చుని ఇంకా మెట్టెలు పెట్టేసేసరికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. రాత్రి 9 గంటలకి మంచి ముహూర్తం. ఆ ముహూర్తంలో ఇద్దరూ ఒకటైతే ఇంకా తిరిగిలేని పిల్లలు పుడతారు అని చెప్పి మాట్లాడేసరికి సరేనని అలా ఈలోపు 4 కుర్రోళ్ళు కాస్త వస్తారు. అంతా రెడీ అయినా అని చెప్పాను. కానీ ఎక్కడ సార్, రూమ్ ఎక్కడా అని చెప్పాను. కానీ పైన పదండి చూపిస్తానని చెప్పి సత్యమూర్తి, హరివర్ధను ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు కూడా వెళ్ళి ఇదే రూము అని చెప్పాను. కానీ ఓకే సార్, ఎంత టైం పడుతుంది అనగానే 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది సార్ అనగానే, నాకు 7 అయ్యేటప్పటికల్లా రూమ్ అప్ చెప్పేయాలి అనగానే ఓకే సార్ 7 కల్లా మీకు రూమ్ అప్ చెప్పేస్తామనేసరికి రండి బావగారు అని ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి స్వీట్లు కావలసినవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇదిగో లలిత అని చెప్పనేసరికి అన్నీ కూడా లలితకి అప్ చెప్పడంతో శారద, లలిత వాటన్నిటినీ వాళ్ళు ఓ పక్క నుంచి డెకరేట్ చేస్తూ ఉంటే వీళ్ళు సర్దుతూ ఉండేసరికి మిథున, దేవాని కూడా వాళ్ళకి బట్టలు ఇవ్వాల్సినవి వాళ్ళు బట్టలు ఇచ్చి ఇంకా వాళ్ళని కూడా వేరే రూమ్లో రెడీ అవ్వమనగానే ఇంకా వేరే రూమ్లో రెడీ అవుతారు. రెడీ అయ్యేసరికి సుమారు 7 గంటలు అవుతుంది. సార్ రెడీ సార్ అనగానే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అన్ని ఏర్పాట్లు చేశాక మిథునని, దేవాని గదిలోకి పంపించి కొంచెం ఆటలు అవి ఆడతారు కదా, బాల్తో ఆడడం అవన్నీ కూడా ఆడించి చాలా చక్కగా ఇంకా ఇద్దరికి కూడా డోర్ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మిథున పాల గ్లాస్తో గుమ్మం దగ్గరే ఉండిపోయేసరికి మిథునని తీసుకొచ్చి దేవా పక్కన కూర్చోపెడతాడు. కూర్చున్న తర్వాత ఎన్నో రోజుల నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలి, ఈ మాట నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా, నా మనసులో ఉన్న బరువుని ఎప్పుడెప్పుడు దించుకోవాలా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను మిథున. ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా నా మనసులోని మాటను చెప్పేస్తానంటూ ఇంకా అక్కడే ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, గులాబీ పువ్వులు పెడతారు కదా, ఒక ఫ్లవర్ని తీసుకుని మిథున ముందు కొంచెం బెండ్ అయ్యి మిథునకు తన మనసులోని ప్రేమ ఐ లవ్ యూ మిథున అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథున చాలా సంతోషపడిపోతుంది. తన ఆనందానికి అవధులు ఉండవు. దేవా నోటంట తనను ప్రేమిస్తున్నాను అన్న మాట చెప్పించుకోవాలని మిథున ఎంతగానో ఆశపడింది కదా. సో దేవా చెప్పేసరికి మిథున ఒక్కసారిగా హత్తుకునేసరికి ఇంకా మిథున కూడా తన మనసులోని ప్రేమను చెప్తుంది. చెప్పడంతో ఇంకా దేవా, మిథున ఈ రోజు నుంచి నేను నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను, ఈ మాట నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎంతగానో నా గుండె ఆరాటపడుతుంది. నా మనసులోని మాటను నా గొంతు దాటనివ్వకుండా కొన్ని పరిస్థితులు ఆపేసిన ఆ ముహూర్తం ఈరోజు అని తెలిసి ఈరోజు నిజాలు అన్నీ బయటకు వస్తున్నాయి. జీవితాంతం మీ నాన్నకు మాటిచ్చినట్టే నీకు ఇస్తున్నాను. జీవితాంతం నీ కళ్ళల్లో నీళ్ళు, నీ ముఖం మీద చిరునవ్వు తొలగిపోకుండా నీ కళ్ళల్లో సంతోషం ఉండేటట్టుగా నేను చూసుకుంటాను మిథున అని ప్రామిస్ చేస్తాడు. దేవా ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట తప్పడు అని చెప్పి దేవా మిథున చేతిలో చేయి వేసి మాటిస్తాడు. ఇంకా మిథున, దేవా ఇద్దరు ఆ రాత్రికి ఒకటవుతారు. వాళ్ళ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో హరివర్ధన్ దేవా గురించి తెలుసుకుని మిథునకు తగ్గ భర్త దేవా అని తెలుసుకుని మిథునను దేవాని ఒకటి చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని